హలో అందరికీ వెల్కమ్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే హెల్దీ రెసిపీ వచ్చేసి రాగి జావ. మరి ఇంత మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న రాగి జావని ఎలా చేయాలో చూద్దామా. దీనికోసం నేను ఈ కప్తో ఒక 4 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. అండ్ తగినంత ఉప్పు కూడా వేసుకొని వాటర్ని మంచిగా బాయిల్ చేసుకోండి. అండ్ అదే కప్తో రాగి పిండి తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని మంచిగా ఉండలు లేకుండా కలిపేసుకోండి. అండ్ మనం సంగటికి అయితే డైరెక్ట్గా వేస్తే వర్కౌట్ అవుతుంది, బట్ ఇలా అయితే మనకి మంచిగా కుక్ అవ్వాలి కాబట్టి ఇలా లమ్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ వాటర్ మరిగాక మనం కలిపేసి పెట్టుకున్న రాగి పిండిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అండ్ ఒక పొంగు వచ్చాక మరిన్ని వాటర్ యాడ్ చేసుకొని మంచిగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. మీలో ఎంతమంది డైలీ మీ ఇంట్లో రాగి జావ తాగుతారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇది చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అండ్ ఇక్కడ చూసారు కదా, మనకి 80% రాగి జావ అనేది ఉడికిపోయింది. అండ్ ఇప్పుడు మంచిగా చల్లార పెట్టుకొని మనం ఒక గ్లాస్ ఆఫ్ పెరుగు లేదా మీకు తగినంత కర్డ్ కూడా తీసుకోవచ్చు. అండ్ పెరుగు మంచిగా బీట్ చేసుకొని ఇందులో కలిపేసుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా బీటర్తో మంచిగా బీట్ చేసుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసుకోండి. మజ్జిగ చెక్క వాడుతున్నాను నేను. మీరు మిక్సర్ లేదా బీటర్ ఏదైనా కూడా వాడచ్చు. అండ్ ఇలా నురగ వచ్చేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి, సో దట్ మనకి మంచిగా సాఫ్ట్గా తాగేటప్పుడు మంచి రుచిగా ఉంటుంది. అండ్ చాప్ చేసి పెట్టుకున్న పుదీనా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అండ్ మన బాడీకి మంచిగా కూల్గా ఉంటుంది. చూసారు కదా, ఇంతే అండి, సింపుల్. నేను చేసే ఈ పద్ధతిలో మీరు గనక రాగి జావ చేస్తే మీకు ది పర్ఫెక్ట్ రెసిపీ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.